హాయ్ వ్యూవర్స్, నిన్న క్లియర్గా ఈ డాక్టర్ నమ్రతకు సంబంధించి వీడియో ఇచ్చినప్పుడు ఎవరెవరిని ఏ రకంగా మోసం చేసిందని చెప్పాను కదా. అప్పుడు కొంతమంది అడుగున్నది ఏంటంటే, ఆ బాబు ఏమయ్యాడు సార్ అని. ఈవెన్ నాకు అదే అనిపించింది, ఏమయ్యాడు ఈ బాబు అని. నేను వీడియోలో కూడా చెప్పా కదా, వాళ్ళైతే ఆ బాబుని వాళ్ళ దగ్గర ఉంచుకోరు. ఎందుకంటే ఆ బాబుకి హెల్త్ కూడా బాగా, క్యాన్సర్ అని అన్నారు. అండ్ వాళ్ళ బాబు కాదు. అండ్ ఇక్కడ విషయం ఏంటి, వాళ్ళు తప్పు చేయలే. ఈ నమ్రత ఏం చేసింది, సరోగసి అని చెప్పి వైజాగ్లో ఒక మహిళ గర్భంలో మీ బిడ్డ ఉన్నాడని చెప్పి ఆ బిడ్డ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వీళ్ళకి చెబుతూ ఆ బిడ్డని చివరికి వీళ్ళకి ఇచ్చింది. తీసుకెళ్ళినప్పుడు కూడా మా అబ్బాయి అయినా డిఎన్ఏ అడిగితే ఇదిగో డిఎన్ఏ, మీ డిఎన్ఏని అన్నీ కూడా ఫేక్వి ఇచ్చేసింది. తీరా వెళ్ళాక ఆ పిల్లడి హెల్త్ బాగోట్లేదు ఏంటని వెళ్తే క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ ఏంటి అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళ డిఎన్ఏ కాదు. అప్పుడే కేసు ఫైల్ అయింది. విచారణ చేస్తూ పోతున్నప్పుడు ఆ డాక్యుమెంట్లో చెక్ చేసినప్పుడు తెలిసిందేంటి, ఆ బాబు అస్సాంలో ఉన్నటువంటి దంపతులకు పుట్టినటువంటి బిడ్డ. ఆ బాబుని వాళ్ళు అమ్ముకున్నారు 90,000 రూపాయలకి. ఇది కొనింది, తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసింది. అమ్మల బిడ్డ పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కన్నతలు, వాళ్ళు అమ్ముకున్నారు, ఇది కొనింది. ఈ రాజస్థాన్ దంపతులకి ఇచ్చింది ఏమన్నట్టు, మీ బిడ్డే అన్నట్టు. దెన్ లీగల్గా అన్నప్పుడు రాజస్థాన్ దంపతుల మీద కేసు ఫైల్ కాదు, దాంతో వాళ్ళు ఆ బిడ్డని ఇచ్చేశారు. హైదరాబాద్ పోలీసుకి అప్పచెప్పేశారు, మాకొద్ది బిడ్డ అని. ఆ బిడ్డ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎందుకు, బిడ్డను అమ్ముకున్నారు కదా. ఈ మధ్యలో నమ్రత ఎక్కడ ఉంది, ఇది చైల్డ్ ట్రాఫికింగ్ చేసింది డాక్టరు, ఇది జైల్లో ఉంది. మరి ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, అమీర్పేట ఉన్నటువంటి శిశు విహార్, సో అనాథ పిల్లలు ఉండేది అన్నట్టు అనుకోవచ్చు. ఆ పిల్లడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు. శిశు విహార్కి సంబంధించినటువంటి డాక్టర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమి చెప్తున్నారు, పిల్లోడు బాగానే ఉన్నాడు, ఈ పిల్లోడి యొక్క పేరెంట్స్ కనుక జైలు నుంచి విడుదలైన తర్వాత మా బిడ్డను మాకు ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు కూడా ఎలాగా, పిల్లోడు మళ్ళీ డిఎన్ఏ ఇప్పుడు డిఎన్ఏ మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు. ఆ డిఎన్ఏ గవర్నమెంట్ దగ్గర అఫీషియల్గా పెట్టుకుంటారు. రేపు ఆ పేరెంట్స్ వచ్చి, ఏది జైల్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ విడుదలైన తర్వాత మా బిడ్డే డబ్బు అవసరం అమ్ముకున్నామని చెప్పి వాళ్ళు కనుక ముందుకు వస్తే వాళ్ళ డిఎన్ఏ పిల్లోడి డిఎన్ఏ టెస్ట్ చేసి ఓకే అనుకుంటే అప్పుడు ఆ పిల్లోడిని అప్పచెప్తారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఆ పిల్లడికి హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ అంట, మళ్ళీ ఇంకా ఆ బిడ్డ మాకెందుకు అనుకుని వాళ్ళు అనుకుంటే కన్న తల్లిదండ్రులైనా బలవంతం వాళ్ళకి ఇవ్వరు కదా. నేను ఈ బిడ్డను సాకలేను, మా వల్ల కదన్నప్పుడు ఇంక ప్రభుత్వమే తీసుకునేది. మీలో చాలామందికి నేను చెప్పేది అదే, బిడ్డలని ఆడబడితే వదిలేయటం, బిడ్డలను చంపేస్తున్నటువంటి వాళ్ళకి ఇదే చెప్పా. మేము సాకలేము, మా వల్ల కాదంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇచ్చేయండి, లేదన్నప్పుడు శిశు సంరక్షణ కేంద్రం అంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. దెన్ అప్పుడు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఆ బిడ్డని అనాథ శరణాలలో ఉంచుతారు. అక్కడ యాజ్ పర్ అడాప్షన్ అన్నప్పుడు కారణ నిబంధనలు ఉంటాయి. చైల్డ్ అడాప్షన్ రెగ్యులేషన్ అంటే ఏదో ఉంటుంది. ఆ కారణ నిబంధనలకు లోబడి ఎవరైనా పెంచుకుంటాం మిమ్మల్ని ముందుకు వస్తే వాళ్ళు అర్హులా కాదా అండ్ వాళ్ళ ఆస్తి ఎంత ఏంటి మొత్తం చెక్ చేసి ఈ బిడ్డని ఎలా చూసుకుంటారు ఏంటని చూసుకొని అప్పుడు ఆ బిడ్డని వాళ్ళకి అప్పచెప్తారు. ప్రజెంట్ అయితే ఆ బాబు సురక్షితంగానే ఉన్నాడు, అమీర్పేట శిశు విహార్లో ఉన్నాడు. కన్న తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు, పెంచుకున్న వాళ్ళు కావచ్చు, లేదన్నప్పుడు సరోగసి అని చెప్పి తీసుకున్న వాళ్ళు ఎవరుతున్నారో మాకు వద్దని బాబు అని చెప్పేసి వదిలించుకుని వెళ్ళిపోయారు. ఇక డాక్టర్ నమ్రత, దాని బాగోతలు అన్నీ ఇన్ని కావు, బాధితులు ఎంతోమంది ఉన్నారు, బట్ ఎవరు బయటికి రావట్లే. అండ్ దాని వలలో ఉన్నటువంటి అధికారులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నా కనిపించట్లా. సో ఓవరాల్గా ఎనీ టైం మరలా బ్రహ్మాండంగా బెయిల్ మీద రిలీజ్ అవ్వటం ఖాయం.